ఇక్కడికి వెళ్తున్నావమ్మా? పెళ్లి చూపులకి నాన్న. అచ్చా ఏంటి? అవునమ్మా, పెళ్లి చూపులకే. పేరెంట్స్ లేకుండా పెళ్లి చూపులకేంటే? ఇప్పట్లో పేరెంట్స్ తో పనే ఉంది నాన్న. అమ్మాయికి అబ్బాయికి నచ్చితే చాలు. ఇంకోసారి అలా మాట్లాడితే చంప పలగొడతా. నేను కూడా వస్తున్నా, పదా. మీరెందుకు? నాకు నచ్చిన తర్వాతే మీ ఇద్దరికి పెళ్లి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? బంతి పువ్వు. అంటే ఫ్రూట్. మీరేం చేస్తుంటారు? ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా, ఉంది. దాని పక్కన పునుగుల బండి మాదే. అచ్చా. అమ్మా ఆపమ్మా, ఇప్పుడు ఒకసారి ఉండే మన షాప్ ని అడ్వర్టైజ్ చేస్తున్నాను. మీరేం చేస్తారండి? మీరు చెప్పిన సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా, దాని వెనకున్న మీల్స్ హోటల్ మాదే. మీ స్మైల్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా తెలుసా? ఎందుకు? మిమ్మల్ని చూడగలిగాను కదా. నువ్వే మాట్లాడుకో. పెళ్లి చూపులు నాకా నీకా? రే నీదేరా, మాట్లాడు. మీ పేరేంటమ్మా? నువ్వే మాట్లాడుకో, నేను ఇక్కడ మింగేస్తా. రే ఉండు, నువ్వే అడుగు. మీ పేరేంటి? మైసూర్ శాండిల్. అదేం పేరు? నేను చెప్తాను. యాక్చువల్లీ దీనికి చిన్నప్పటి నుంచి ఏ సోప్ వాడినా పడలేదండి. మైసూర్ శాండిల్ వాడితేనే పడింది, అందుకే ఈ పేరు పెట్టాం. ఇంతకీ మీరేం చేస్తారు? ఈ పక్కన సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా, దాని పక్కన మా అమ్మ పునుగుల షాప్ ఉంది కదా, అందులో చట్నీలు కడతాను. అవును, ఇంతకు మీరేం చేస్తారు? మా నాన్న మీల్స్ హోటల్ ఉందిగా, అందులో కర్రీలు కడతారా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నా? నేను కర్రీ కట్టేటోళ్ళ కనిపిస్తున్నానా? హే, ఐఎమ్ సారీ. ఆ కర్రీస్ చేసేది నేనే. అమ్మ నాకు బాగా నచ్చింది. అదే ఆ అమ్మాయి చాలా నచ్చింది అంటున్నా. అంటే కోడళ్ళ నచ్చింది అంటున్నా. మీరు కూడా నాకు నచ్చారు. ఎందుకే వాళ్ళు హోటల్ వాళ్ళతో సంబంధం అవసరమా? అత్తయ్య మీరేం బాధపడకండి, నేను మంచి ప్లాన్ చెప్తా వినండి. పొద్దున్న పునుగుల ప్లేస్ లో టిఫిన్స్ పెడదాం, మధ్యాహ్నం మా నాన్నది మీల్స్ చూసుకుందాం, సాయంత్రం మళ్ళీ పునుగులు చూసుకుందాం, రాత్రికి మళ్ళీ మా నాన్నది మీల్స్ చూసుకుందాం. ఇలా చూసుకుంటూ పోతే మనందరికి ఫుల్ ప్రాఫిట్స్. బా, ఏం ప్లాన్ చెప్పేవాళ్ళు. ఇలాంటి ప్లాన్ మనం ఫాలో అవుతే మంచిగా రిచ్ అయిపోవచ్చు. ఇలాగే చేసి మంచిగా బ్రతుకుదాం, సరేనా? ఓకే. ఇంతకీ మీ భర్త రాలేదా? యాక్చువల్లీ దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. తనకి నాన్న లేరు. ఎలా చనిపోయారు? అంటే వాళ్ళ నాన్న ఎలా ఉంటారో నాకు కూడా తెలీదు. అదేంటి? అంటే ఒకసారి మా నాన్నకి హెల్త్ బాగాలేనప్పుడు దెబ్బ హాస్పిటల్ కి తీసుకెళ్లాను. అప్పుడు సడన్ గా కరెంట్ పోయింది. చీకట్లో ఎవరు నన్ను లోపలికి లాగేశారు. 9 నెలల తర్వాత ఇది బయటకు వచ్చింది. దెబ్బ హాస్పిటల్ అంటే అబ్బదెబ్బ ఏరియాలో ఉంటుంది, అదేనా? అవును, నీకెలా తెలుసు? అంటే మా ఆవిడ అనుకుని చేయలాగింది మీద. అంటే నా భర్త నువ్వా? అంటే నువ్వు నాకు అన్నయ్య.